నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మొన్న రాజస్థాన్లో చూసుకున్నట్లయితే 13 ఏళ్ల బాలికపై 32 మంది దుర్మార్గంగా అత్యాచారం చేశారు. అలాగే ఇప్పటి వరకు కూడా 18 మంది మాత్రమే పోలీసుల చేతిలో ఉన్నారు. మిగతా 12 మంది ఏమైనట్లు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే పోక్సో చట్టం, ఇది ఎందుకు పోక్సో చట్టానికి ఎందుకు ఎవరు భయపడట్లేదు. అలాగే నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇవాళ కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో షాబాద్ లో పోక్సో చట్టం కేసు నమోదై కొన్ని రోజులు స్టేషన్ లో ఉండి పోలీస్ స్టేషన్ లో బయటకు వచ్చి ఈ రోజు మళ్ళీ 6 హత్యలు చేశాడు అతను. అంటే అసలు పోక్సో చట్టం అంటే ఏంటి అనేది పబ్లిక్ ఐడియా లేదంటారా? ఉన్న ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు ఈ విషయాన్ని? సో ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి మనతో కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. రాజస్థాన్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రభుత్వం గట్టి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? రాజస్థాన్లో ఏదైతే ఒక 13 ఏళ్ళ అమ్మాయి పైన దాదాపు ఒక 30 మంది అత్యాచారం చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అమ్మాయే సాక్షాత్తు బయటికి వచ్చి నా పైన ఇలా జరిగిందని చెప్పిన తరుణంలో కూడా ఇంతవరకు మొత్తం నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు దేశంలో రోజు రోజుకి మహిళలపైన చిన్నారులపైన అత్యాచారాలు జరుగుతున్నా కూడా, పోక్సో లాంటి చట్టాలు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మేజర్గా ఎక్కువగా బీజేపీ పాలిత ప్రాంతాలను ఈ యొక్క ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న చిన్నారులపైన అత్యాచారాలు చేయడము, మహిళలపైన అత్యాచారాలు చేయడము, దాంతోపాటు ఆ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అత్యాచారాలు చేసి వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతూ ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సామాన్యులకు రక్షించే హక్కు లేకుండా ఈరోజు పోతా ఉన్నది. అంటే కేవలం రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ పాలిత రాజకీయాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క దేశ ప్రధానమంత్రి బేటీ పడవో బేటీ బచావో అనుకుంటూ ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బీజేపీ నాయకులు దాని అమలు చేస్తలేరు. కేవలం బేటీ పడవో బేటీ బచావో ఒక నినాదానికి పరిమితం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజు రోజుకి మహిళలపైన చిన్నారులపైన అత్యాచారాలు జరుగుతున్నారు. కనీసం ఆ నిందితులపైన కఠినమైన శిక్షలు వేయకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఎవరైతే ఇట్లాంటి ఘటనలో అత్యాచార ఘటనలు కానివ్వండి, లేకపోతే మహిళలను హత్య చేసిన ఘటనలు కానివ్వండి, జైలుకి వెళ్ళి వచ్చిన వారికి స్వాగతాలు పలుకుతూ, వాళ్ళకి పూలదండలతో స్వాగతం పలుకుతూ, వాళ్ళకి స్వాగతం పలుకుతున్నటువంటి సంస్కృతి ఈ రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంటే దీనికి ముమ్మాటి కారణమే దేశంలో ఉన్నటువంటి బీజేపీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ఈ చట్టాలు ఉన్నా కూడా ఎందుకు ఇంత సరిగ్గా అమలు చేయడం ఎందుకు వైఫల్యం చెందుతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే అనేకమైన చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న చట్టాలు ఏ దేశంలో లేవు. కానీ ఇక్కడ సమస్య వచ్చింది అమలు చేయడంలో. అంటే అమలు చేసేటప్పుడు ఏదైనా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుని ఒక హస్తం ఉందని చెప్పేసి, లేకపోతే డబ్బు ఉందని చెప్పి ఒక అహంకారంతో కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చుట్టూ అధికారులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కోటరీగా ఏర్పాటు చేసుకొని ఆ ఒక నిందితులు తప్పించుకోవడానికి అనేక చట్టాలను లొసుకులను వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళు బయటపడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ముమ్మాటికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి చట్టాలను గౌరవించకపోవడము, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రశ్నించే వారిని గౌరవించకపోవడము, ఎవరైతే ఘటన జరిగి ఆ బాధితులకు అండగా ఉండి వారి కోసము పోరాటం చేస్తున్నటువంటి వారిపైన అనేక రకాలుగా వాళ్ళని కేసులు పెట్టడము, వాళ్ళని చంపించడము, లేకపోతే వాళ్ళు ఇతరత్ర పద్ధతిలో బీజేపీ ప్రభుత్వాలను వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప, వాస్తవానికి ఈ దేశంలో చట్టాలను సరైన పద్ధతిలో అమలు చేయకపోవడం గల కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం చేస్తోంది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు ఉదాహరణ ఈరోజు రాజస్థాన్ ఘటనలు చూసుకోండి. రాజస్థాన్ ఘటన ఒక 13 ఏళ్ళ అమ్మాయి ఈరోజు ఇంటి నుంచి తప్పిపోయి బయటికి వచ్చిన తరుణంలో ఒక రిక్షా అతను తీసుకొచ్చి ఒక హోటల్ యజమానికి అమ్మేయడం జరిగింది. ఆ హోటల్ యజమాని ఏం చేసిండు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే దాన్ని ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ కనుక్కొని, అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని అక్కడ తల్లిదండ్రులకు అప్పించే ప్రయత్నం చేయాలి, లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన స్వార్థానికి ఈరోజు అమ్మాయిని ఈరోజు బలి పశువులాగా చేసి దాదాపు ఒక 30 మంది ఈరోజు అమ్మాయి పైన అత్యాచారం చేసినట్టు చాలా ఘోరమైనటువంటి సమస్య. అంటే దేశంలో రోజు రోజుకి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా, కేవలం మాలాంటి విద్యార్థి సంఘాలు వచ్చి బయటకు వచ్చి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినా, ఎన్నో రకాలుగా ధర్నాలు చేసినా కనీసం ప్రభుత్వాలలో చలనం ఉంటలేదు, అధికారుల్లో చలనం ఉంటలేదు. ఈరోజు న్యాయ వ్యవస్థ పైన మాకు ఒక నమ్మకం కోల్పోయే అవకాశం వచ్చింది. ఈరోజు న్యాయ వ్యవస్థ ఈరోజు ఎవరికి తలగొకుండా అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలకు బాధితులకు అండగా ఉండాల్సిన బాధ్యత అవసరం ఉంది. కానీ న్యాయ వ్యవస్థను కూడా ఈరోజు అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ న్యాయ వ్యవస్థను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకు ఉదాహరణ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అనేక ఘటనలు జరిగినాయి.
పోక్సో కేసులో ఇటీవల అనేక మంది రాజకీయ నాయకుల కొడుకులు కానివ్వండి, లేకపోతే ఒక అధికారులకు సంబంధించినటువంటి కొడుకులు కానివ్వండి, ఇతరతో ఒక డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పోక్సో కేసులో నిందితులు ఉండి వాళ్ళు బయటికి వచ్చి యథేచ్ఛగా తిరుగుతూ ఆ కేసుకు సంబంధించినటువంటి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిందితులను బెదిరిస్తున్నారు, అవసరమైతే బాధితులను చంపేస్తున్నారు. ఈరోజు ఇప్పుడే ఒక ఘటన వెళ్ళలోకి వచ్చింది. షాబాద్ లో ఒక పోక్సో కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నటువంటి వాళ్ళందరూ చంపేయడం జరిగింది. అంటే ఎక్కడ పోతుంది సమాజము? ఎవరి కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కూడా, దేనికోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కూడా? అంటే ప్రభుత్వాల బాధ్యత ఏంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే, ఎక్కడ అన్యాయం జరిగినా, శాంతి భద్రత ఎక్కడ విఘాతం కలిగినా, ఎవరైతే ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, ఈరోజు చిన్నారులు ఇష్టానుసారంగా ఈరోజు రేపులు చేసుకుని పోతారో, మహిళల పైన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి వారిపైన కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. చట్టాలు ఉన్నాయి, లేవనగా చట్టాలు ఉన్నాయి, కానీ అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒక ఘటన చేసిన నిందితుడు అతని శిక్షలు పడకపోవడం, దాన్ని చూసి ఇంకో చాలా మంది చేసే అవకాశం ఉన్నది. అంటే ఈరోజు చట్టాలు బలంగా అమలు చేసినప్పుడే, బలమైనటువంటి శిక్షలు వేసినప్పుడే ఇంకొక ఘటన జరగకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లోనే చిన్నారుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలను హత్యలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా యథేచ్ఛగా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు వారి యొక్క పాలన కొనసాగిస్తారు. కాబట్టి మొదటగా నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి దానిపైన సీరియస్ గా కేంద్రీకరించి నిజంగా మీకు దేశ ప్రజల పట్ల, అదేవిధంగా చిన్నారుల పట్ల, అదేవిధంగా మహిళల పట్ల మీరు చెప్పినట్టు బేటీ పడవో బేటీ బచావో ఏదైతే చెప్తారో నిజంగా దానికి న్యాయం చేయాలంటే ఇటువంటి ఘటనలు జరిగినటువంటి వారిపైన మీరు బలమైనటువంటి శిక్షలు వేసే విధంగా మీరు వాళ్ళ చర్యలు తీసుకుని అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. అప్పుడు ఇచ్చినప్పుడు ఈ సమాజం కూడా మిమ్మల్ని నమ్మే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చట్టాలు అనేది బలమైనటువంటి ఒక చుట్టాలుగా ఈరోజు అధికారులకు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మారుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్షించాల్సింది, ఎవరు తప్పు చేసినా వాళ్ళు చట్టపరంగా శిక్షించాల్సినటువంటి అవసరము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలపైన ఉంది, దానిపై న్యాయ వ్యవస్థ పైన ఉంది. కాబట్టి మేము కోరేది ఒకటే, న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు ట్రాన్స్పరెన్సీగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి విషయాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిరు, అనేక రకమైన శిక్షలు చేసిరు. అంటే సామాన్యుడు ఏదైనా ఫోక్సో కేసులో ఈరోజు అందులో ఇరికిపోతే ఒక వితిన్ 100 రోజుల లోపల అతనికి మొత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అతనికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు. మరి అదే విషయంలో అదే ఫోక్సో విషయంలో ఒక ధనవంతుల కుమారులు కానివ్వండి, ఒక ప్రజాప్రతికి సంబంధించిన కుమారులు కానివ్వండి, మరి వాళ్ళ ఫోక్సో కేసులో నిందితులు ఉన్నప్పుడు వారిపైన ఎందుకు అటువంటి ప్రయోగాలు చేయరు? ఎందుకు అటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు వాళ్ళ శిక్షలు వేయరు? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, సామాన్యులకు ఒక న్యాయము, అదేవిధంగా ధనవంతులకు ఒక న్యాయం అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈ దేశం అనేది ప్రజాస్వామ్య దేశం. చట్టాలన్నీ అందరికి సమానంగా ఉన్నటువంటి చట్టాల మీద భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు సమానమే. చట్టాలు కూడా అందరికి సమానంగా వర్తింపజేస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తప్పు చేసిన వారికి చట్టం వాళ్ళకు చుట్టంగా మారుతుంది, సామాన్యులకేమో చాలా వాళ్ళకు బలంగా చట్టాలు పనిచేస్తున్నాయి, అదే ధనవంతులకేమో చాలా బలహీనంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు దేశంలో ప్రతి ఒక్క వ్యవస్థ మారినప్పుడే, వ్యవస్థ మారాలంటే ముందుగా ప్రజలు మారాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మారుతూనే పాలకులు మారుతారు, పాలకులు మారుతూనే వ్యవస్థ మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో అయినా సరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యువత ఇటువంటి సంఘటనలపైన ముక్త కండతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నిందితులు కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి రాజస్థాన్ లో జరిగిన ఘటన వెంటనే మిగతా నిందితులు వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి షాబాద్ ఘటనలో ఉన్నటువంటి విషయాలపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా దాన్ని టేకప్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకొని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పోక్సో చట్టం అంటే మైనర్ల కోసం తీసుకొచ్చిన చట్టం ఇది. సో దీనిపైన ప్రభుత్వం ఎందుకు సీరియస్గా లేదు, ప్రజలు ఎందుకు సీరియస్నెస్ చూపించట్లేదు? అంటే దీని గురించి అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటారా? ప్రభుత్వము దీని పోక్సో గురించి చట్టాన్ని అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందింది. అసలు పోక్సో చట్టం గురించి ఈరోజు క్షేత్రస్థాయిలో అంటే పాఠశాల స్థాయి నుంచే ఈరోజు విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పోక్సో చట్టం గురించి ప్రతి పాఠశాలలో కానివ్వండి, ప్రతి జూనియర్ కళాశాలలో ఒక సబ్జెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే చాలా మంది విద్యార్థులకు తెలియక కొంతమంది చేసేటటువంటి అవకాశం ఉంది, కొంతమంది తెలిసి చేసే అవకాశం ఉంది. అంటే తెలిసి చేసినా తెలియజేసినా చట్టం అనేది అందరికి వర్తిస్తుంది. చట్టంలో ఎందుకంటే తెలియక నేను చేసినా అని చెప్తే అది తప్పించుకునే ప్రయత్నం ఉండదు. కాబట్టి అంటే అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. మీరు చట్టాలు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎట్లా అమలు చేసే విధానం కూడా మీరు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. మాలాంటి విద్యార్థి సంఘాలు, యువజన
యువజన సంఘాలుగా మేము ఏదైనా విద్యార్థులకు పోయి మేము అనేక విషయాలు మేము వాళ్ళు చెప్తా ఉంటాము, అనేక విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. అంటే మాలాంటి చెప్పే వాళ్ళకంటే ప్రభుత్వం ఒకటి ఒక చట్టం తీసుకొచ్చింది కదా, ప్రభుత్వం అఫీషియల్ గా ఈరోజు ఆ పాఠశాలలో ఉన్నట్టు ఒక కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే ఒక సిలబస్ ద్వారా చెప్తే విద్యార్థులకు తేలికగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఏదైనా తప్పులు చేయాలంటే భయపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు తప్పులు చేస్తే శిక్ష ఇట్లా పడతాయని చెప్పేసి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా ఇటువంటి ఫోక్సో చట్టంలో ఉన్నటువంటి కేసులు తగ్గించుకోవచ్చు. ఏదేమైనా ఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా దానిపై సీరియస్గా తీసుకుపోయి, ఎందుకంటే ప్రజలకు తెలిసే విధంగా ఎవరైతే ఫోక్సోలో ఉన్నటువంటి ఎవరైతే నిందితులు వాళ్ళకి ప్రజలకు తెలిసే విధంగా ఇంకా అవి ఎంత కఠినంగా శిక్షిస్తారని చెప్పేసి వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక భయం ఉంటుంది, చట్టాల పట్ల గౌరవం ఉంటుంది, ప్రభుత్వం పట్ల ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వాలు చేస్తలేరు కాబట్టి, అధికారులు చేస్తలేరు కాబట్టి ప్రజాప్రతినిధులు అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే చట్టాలను ఉపయోగించి తప్ప సామాన్యులకు ఉపయోగపడే విధంగా లేకపోతే ఇతరులకు ఉపయోగపడే ఎక్కడికి దానికి చట్టాలు అమలు చేస్తలేదు. కేవలము వారికి నచ్చితే ఒక చట్టం ఒక చుట్టంగా మారుతుంది, వారికి నచ్చకపోతే చట్టం అనేది ఇంకో రకంగా మారే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టాలు అమలు చేసే విధానంలో ప్రభుత్వాలు కూడా పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఇటువంటి ఈ ఫోక్సో కేసులు కానివ్వండి, ఇతర కేసులు కానీ జరగకుండా ఉంటుంది. ఈరోజు క్రైమ్ రేట్ రోజు రోజు పెరిగిపోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఈరోజు యువత మొత్తము మత్తులో మునిగిపోతూ ఉన్నారు. కొంతమంది డ్రగ్స్ కి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలను ఈ రోజు నాశనం చేసుకునే పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. అంటే దీనికి అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలపైన ఉన్నది. ఈరోజు ప్రభుత్వాలకు సంబంధించి ఏం చేస్తుంది? ప్రభుత్వాల యొక్క నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? అంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీరు ఏం చేస్తున్నట్టు? అంటే మీరు ఒక పటిష్టంగా పనిచేసినప్పుడే, ఒక బలమైనటువంటి మీకు వ్యవస్థను పనిచేసినప్పుడే ఇటువంటి ఘటనలు కానీ ఇటువంటి నేరాలు మనం అరికట్టవచ్చు. అంటే డ్రగ్స్ కు సంబంధించినటువంటి విద్యార్థి యువత దాని మత్తులో మునిగి తేలుతున్నా కూడా కనీసం వాళ్ళు పట్టుకొని నిందించినప్పుడు నిందించకుండా వారిపైన కొంతమంది కొన్నిసార్లు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే సరి అయినటువంటి ఆధారాలు లేవని చెప్పేసి, అంటే దీనిపైన అవగాహన లేకుండా, అంటే అవగాహన ఉన్న ఇట్లా వాళ్ళకు ఒక ఏం కాదని ఒక ధైర్యం ఉన్నటువంటి కారణంతో ఈ రోజు ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వాలు దీనిపైన ఇటువంటి ఘటనలపైన చాలా సీరియస్ గా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. చట్టాలను చాలా కఠినంగా అమలు చేసినప్పుడే ఇటువంటి ఘటనలు జరగవని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అలాగే చూసుకున్నట్లయితే పోక్సో చట్టం కింద ఇప్పటి వరకు చాలా మందిని అరెస్ట్ చేశారు. అలాగే చాలా మంది బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు. సో ప్రస్తుతం రాజస్థాన్ లో ఈ ఘటనకు సంబంధించి పోక్సో చట్టం కింద ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని మళ్ళీ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మాకు ఒక అనుమానం అయితే కలుగుతుంది. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దానికి తెలిసి అక్కడ ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు బీజేపీ ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా ఉన్నట్టు మాకున్నటువంటి సమాచారము. అంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? ఎవరు తప్పు చేసినా మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే, మా పార్టీకి అనుకూల వ్యక్తులు అయితే వాళ్ళు మేము కాపాడతాం. అది మనం చాలా విషయాలు చూసినాం. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఆయన పైన అనేక అక్రమాలు ఆరోపణలు వచ్చిన తరుణంలో ఆయన పైన హత్య కేసులు అత్యాచార కేసులు ఉన్నా కూడా బీజేపీ పార్టీలో అవన్నీ మాఫీ జరిగిపోతాయి. అంటే చాలా దేశ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ఈ ఒక పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి బీజేపీ పార్టీలో పోగానే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని ఆయన పైన ఆరోపణలు ఉన్నా కూడా బీజేపీలో పోగానే వాషింగ్ పౌడర్ నిర్మాణం అట్టు ఏదైతే చెప్తున్నారో అతని కేసులు మొత్తం మాఫీ అయిపోతుంది. అది స్వచ్ఛమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా తయారయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి దేశంలో బీజేపీ ప్రభుత్వం కల్పిస్తున్నది. అందుకే అనుమానం కలుగుతున్నది. ఈరోజు 30 మంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాధిత అటువంటి చిన్నారి చెప్పడం జరిగింది. మరి 30 మంది చేశారని చెప్పినప్పుడు ఎందుకు 18 మంది ఎందుకు పట్టుకుని ఇంకా 12 మంది ఎందుకు విడిచిపెట్టారు? అంటే ఆ 12 మంది ఎవరు? అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా? అంటే ఇటువంటి విషయంపైన బీజేపీ ప్రభుత్వం ఇటువంటి విషయంపైన నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే, చిన్నారుల పైన నిజంగా మేము వారి కోసం పనిచేస్తామని చెప్పేసి మీకు ధైర్యమైన నమ్మకం ఉంటే మరి మిగతా 12 మంది వెంటనే పట్టుకుని వాళ్ళపైన కఠినంగా శిక్షించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు అట్లా తీసుకోకపోవడం వల్లనే కదా ఈరోజు అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఏదేమైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కువ ఈ ఫోక్సో కేసులు కానివ్వండి, మహిళలకు సంబంధించిన అనేక ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ముందు బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు అందరూ ఒకసారి ముక్త కంఠంతో ఈ చేస్తున్నటువంటి అరాచకాలను వ్యతిరేకించినప్పుడే వాళ్ళు చెల్లడం వస్తుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే రాజస్థాన్లో చిన్నారిపై జరిగిన దుర్ఘటన ఉందో మేము అనేక సార్లు చెప్పాం, ఇదేమి మొదటిది కాదు, ఇదేమి చివరిది కాదు. ఈ రోజు కూడా ఈ క్షణానికి కూడా ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి పైన లేకుంటే ఏదో మహిళ పైన ఎక్కడో ఒక దాడి జరిగే ఉంటుంది. ఎందుకు అని అంటే ఈరోజు ఏదైతే పాలకులు ఈ దేశాన్ని పాలిస్తున్నారో వాళ్ళ విధానాలే ఇవాళ మహిళలకు లేకుంటే ఆడపిల్లలకు ఒక భయానక పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఒక పక్కన బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తారు, ఒక పక్కనేమో
బలాత్కారం చేసిన వాళ్ళందరినీ కూడా ఇలా బీజేపీ పార్టీలో చేసుకొని చేర్చుకొని వాళ్లకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటున్నామంటే ఈరోజు మీకు నిజంగా ఈ దేశంలో ఉన్న అమ్మాయిల పట్ల అయినా, లేకుంటే ఈ దేశంలో ఉన్న పట్ల మహిళల పట్ల అయినా, లేకుంటే మీరు ఏదైతే నినాదం ఇస్తున్నారో, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదం ఇస్తున్నారో, ఆ నినాదానికి మీరు నిజంగా ఏమైనా న్యాయం చేయాలనుకుంటే, ఒకవేళ అటువంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళు, అటువంటి ఆ, కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళని అందరినీ మీరు ఎందుకు మీ పార్టీ నుంచి బహిష్కరించారని మేము అడుగుతా ఉన్నాం. ఒక పక్కనేమో కాపాడుతూ ఉంటారు, వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తూ ఉంటారు. ఒక పక్కన పోక్సో కేసు ఎదుర్కొని, లేకుంటే అమ్మాయిలను రేపు చేసి జైలుకు వచ్చిన వాళ్ళని మీ బీజేపీ పార్టీ నాయకులు ఏం పోయి సన్మానాలు, సత్కారాలు, భారీ ర్యాలీతోని వాళ్ళని జైల్లో నుండి బయటకు తీసుకొస్తారు. ఈ దేశంలో మీరు ఏమి చర్చ దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మేము అందుకే అంటున్నాం, ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బలాత్కార్ జనతా పార్టీ అంటున్నాం. ఇలా మన దేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అని చెప్తాడు, ఆ స్కూల్ పిల్లలతోనే అనేక విషయాలు మాట్లాడుతున్నాం. మేము మన్ కీ బాత్ కాదు మాకు కావాల్సింది, ఇలా జన్ కీ బాత్ కావాలి, జనంలో ఉన్న సమస్యలు కావాలి. ఇవాళ అమ్మాయిలు కానీ, మహిళలు కానీ ఇలా ఎటువంటి సందర్భము ఈ దేశంలో నెలకొన్నదంటే, కనీసం తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా ఒక ఆడపిల్లని వదిలేసి వెళ్ళలేని సందర్భం ఉన్నది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ దేశంలో పెరుగుతున్న మద్య పానీయాలు ఏవైతే విక్రయాలు పెరుగుతూ ఉన్నాయో, ఒక పక్కన డ్రగ్స్ పేరుతోని ఒక ఉగ్రవాదం కంటే రెట్టింపు రేట్లో ఈ దేశంలో మత్తు పదార్థాల అనేది నడుస్తూ ఉన్నాయి. మరో పక్కన ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో మద్యపానీయం విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇలా ఎక్కడైనా ప్రభుత్వ స్కీమ్లు, లేకుంటే ప్రభుత్వం ఏదైనా స్కీమ్ తెస్తే అది జనాలకు చేరడం చాలా కష్టం. కానీ ఇలా మారుమూరు పల్లెటూరులో కానీ, కనీసం కరెంటు లేని గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇలా మద్యం ఏరులై పారుతూ ఉన్నది, మత్తు పదార్థాలు ఏరులై పారుతూ ఉన్నాయి. ఇవన్నీ కట్టడి చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ఎందుకంటే పాలకులకు ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు. ఇలా ఈ దేశంలో ఉన్న మహిళలు, లేకుంటే అమ్మాయిలు చాలా సురక్షితంగా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఒక పక్కన భారత్ మాతాకి జై అంటారు, మాతృమూర్తి అని చెప్తా ఉంటారు. కానీ ఇవాళ ఈ దేశంలో ఉన్న ఒక ఇంట్లో ఉండే ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు, ఆ తల్లికి భద్రత లేదనేది ఇవాళ తెల్లం అవుతా ఉన్నది. ఇవన్నీ కూడా ఇవాళ చట్టాలు అనేకం ఉన్నా కూడా కేవలం డబ్బులున్న వాళ్ళకు, రాజకీయ నాయకులకు చుట్టాలు అయితే తీరుతూ ఉన్నాయి. ఇవాళ ఏదో చిన్న చితక కేసులలో, లేకుంటే ఏదో తెలిసో తెలియకనో, లేకుంటే ఈ అవగాహన లేకతో ఏదో పేదవారు చేస్తేనేమో వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. శిక్ష అనేది ఎవరికైనా పడాల్సిందే, అది పేదవాడా, మంచి గొప్పవాడా, ఎవడైనా. కానీ ఇవి డబ్బులున్న వాళ్ళకు, రాజకీయ నాయకుల పిల్లలకు వర్తించజేస్తలేదు. ఇవాళ మేము ఇదే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మేము ఒక్కటే అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ దేశంలో ఉన్న మహిళలకు న్యాయం చేయలేరు, ఈ దేశంలో ఉన్న అమ్మాయిలకు రక్షణ కల్పించలేరు. మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బేటీ బచావ్ బేటీ పడావ్ ఏదో ఆ స్కీమ్ని విత్డ్రా చేసుకొని ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చూసుకున్నట్లయితే నిర్భయ కేసు కానివ్వండి, ఆ తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ పశ్చిమ బెంగాల్లో ట్రైనీ మెడుకో మీద అత్యాచారం జరిగింది. సో ఆ కేసులు లాగానే ఇప్పుడు ఈ 13 ఏళ్ల బాలిక కేసు కూడా నీరు గారిపోతుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మేము అదే చెప్పాం కదా, మొదట కూడా అదే చెప్పాం, ఇదేమి కొత్తది కాదు, ఇదే మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఎందుకంటే నిర్భయ కేసు జరిగినప్పుడు ఏదో 4 రోజులు హడావిడి చేస్తారు, ఈ దేశంలో ఏదో ఉన్న రేపు కేసులు, లేకుంటే ఇవన్నీ ఏవైతే ఆరోపణలు వచ్చినాయో అవన్నీ కూడా కేసులు తీస్తారు, 4 రోజులు జైలుకు వెళ్ళినట్టు యాక్షనింగ్ చేస్తారు, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇదే. ఇలా ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడా కానీ ఈ దేశంలో భద్రతనే లేదు, భద్రత లేదు. మహిళలకు, అమ్మాయిలకు ఈ దేశంలో భద్రత లేని సమాజంలో మేము బతుకుతున్నందుకు మనం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఇలా ఎప్పుడో మహాత్మా గాంధీ చెప్పారంట, అర్ధరాత్రి నాడు ఆడపిల్ల ఈ నడి రోడ్డుపై నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. కానీ ఇలా 80 ఏళ్ళు కావస్తుంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇలా సాటి మహిళకు భద్రత కల్పించలేకపోతున్నామని చాలా సిగ్గుతో
సిగ్గుతో తలదించుకునే సమాజంలో ఉన్నందుకు మేము చాలా బాధపడతా ఉన్నాం. ఈరోజు రాజస్థాన్లో విద్యార్థినిపై జరిగినటువంటి అత్యాచార ఘటనే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థినులు, మహిళలు, అదేవిధంగా సామూహికంగా ఈరోజు అత్యాచారాల పేరుతోని ఈరోజు భయభ్రాంతులకు చేసేటటువంటి చర్యలని సభ్య సమాజం చాలా సిగ్గుచోటుతో తలవంచుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, వాటిని వీటిని పూర్తిగా గమనంలోకి తీసుకోకుండా ఇట్లాంటి దుర్మార్గపు క్రియలు ఏదైతే జరుగుతున్నాయో దీన్ని పాలకులు ఖండించాల్సిన అవసరం ఉంది. పాలకులు కూడా చట్టాలని మరింత జటిలంగా తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే తెలంగాణలో కూడా షాబాద్ ఘటన కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు ఒక ఫోక్సో చట్టంలో ఏదైతే అనుమానితుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు 6గురిని అతి కిరాతకంగా చంపడం అంటేనే చట్టాల పట్ల సామాన్యులకు కావచ్చు, లేకుంటే నేరం చేసినటువంటి ఈ ధీరులకు అంతా కూడా ఒక సింహ స్వప్నంగా మారేటటువంటి ఒక చెడు అభిప్రాయాన్ని ఈరోజు చేస్తుంది. ఇది ఇటీవల కాలంలో చూస్తే దేశ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఎక్స్ఎక్స్ఎక్స్ కొడుకు బండి భగీరథ విషయం కూడా చూస్తే ఈరోజు ఫోక్సో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంటే ఈరోజు సమాజానికి ఒక మంచి చేయాల్సినటువంటి, సమాజానికి ఒక మంచి చట్టం పట్ల ఒక గౌరవ బాధ్యతను కలిగించాల్సినటువంటి ఆ మంత్రుల యొక్క పుత్రరత్నాలు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఈరోజు చూడండి, ఆయనకు ఆల్రెడీ ఫోక్సో చట్టంలో ఎక్కడ కూడా దాదాపు 3 నెలల పాటు కూడా బెయిల్ ఇచ్చేటటువంటి ఆస్కారం లేదు. కానీ ఈరోజు చట్టంలో లొసుగులను ఎట్లా చేస్తున్నారు. ఈరోజు ఒక పై స్థాయి వ్యక్తులకు ఒక రకంగా, కింది స్థాయి నేరం చేసినటువంటి వ్యక్తులకు చట్టం ఒకలా మారుస్తూ ఈరోజు భారతదేశంలో ఈ చట్టాలంతా కూడా నిర్వీర్యం చేసేటటువంటి విధానాలను అవలంబించడాన్ని మేము ఒక పౌరులుగా, అదేవిధంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు బండి భగీరథకు సంబంధించినటువంటి దాదాపు 60 రోజులు కూడా ఇంకా గడువు పూర్తి కావట్లేదు. ఆయనకి బెయిల్ ఇవ్వడం వల్ల కూడా పూర్తి ఈరోజు సాక్ష్యాలంతా కూడా మారేటటువంటి ఒక అనేక ఆస్కారాలు ఉన్నాయి. దీనికి ఒకవేళ నైతికంగా ఆలోచిస్తే ఈరోజు న్యాయస్థానాలు కూడా చాలా ఉదాసీనంగా వివరిస్తుందని ఒక సిగ్గుచేటుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇదే న్యాయము సామాన్యుడు చేస్తే ఈరోజు ఫోక్సో చట్టంలో కనీసం అతనికి 4 మాసాలను కానీ ఈరోజు శిక్ష వేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు బండి భగీరథ విషయంలో చూస్తే కేవలం 60 రోజులు కాకున్నా కానీ ఈరోజు ఆయనకు బెయిల్ ఇచ్చి ఈరోజు బాహ్య సమాజంలో స్వేచ్ఛగా తిరిగేటటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం? అందుకే ఈరోజు వామపక్ష సంఘాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నట్టు, మీరు ఈ మహిళల భద్రతకు సంబంధించినటువంటి చట్టాలను ఇంకా తీవ్రత చేయాలి. ఈరోజు ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా మరింత చట్టాలను కూడా వేగవంతం చేసి ఈరోజు ఏదైతే తప్పు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా చట్టాలను కూడా మరింత రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బిఎన్ఎస్ చట్టము, బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి అనేక ఈరోజు తర్ఫీదులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా సమగ్రమైనటువంటి మహిళల హక్కులకు భంగం కలిగించకుండా పాలకులు కూడా విధానాల్లో మార్పులు చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర పౌరులుగా, అదేవిధంగా ఏఐవైఫ్గా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ కూడా ఈరోజు పాలకులు వాళ్ళ విధానాలను కూడా ఏదైతే ఈ చట్టం లోబడి చేస్తున్న క్రియల్ని ఈరోజు ఆపడానికి కూడా చాలా మరింత జటిలమైన చట్టాలు చేయాలనేది మేము పౌరుల పక్షాన కోరుతున్నాం. ప్రభుత్వాలు మారితే చట్టాల్లో మార్పులు వస్తాయంటారా? ఈరోజు చూడండి, భారతదేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. గత బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలని మళ్ళీ మార్చి ఈరోజు న్యాయ సంహిత అని చెప్పి, న్యాయ సంరక్షణ సంహిత అని చెప్పి, బిఎన్ఎస్ఎస్ చట్టాలు వీటినే పేర్లు మార్చారు. ఈరోజు చూడండి, గతంలో ఉన్నటువంటి సెక్షన్లో ఉన్నటువంటి అధికరణలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి అధికరణలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కేవలం సెక్షన్లుగా మార్చి ఈరోజు ఈ ఫోక్సో చట్టాన్ని కూడా, ఫోక్సో చట్టం ఏం చెప్తుంది, ఈరోజు తప్పు చేసినటువంటి ఏదైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని గుర్తించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా నీరు గార్చకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా, జరిగినటువంటి వాస్తవిక విషయాల్ని ప్రజలకు చేరవేసే విధంగా న్యాయస్థానాలు కూడా వీటికి పూర్తిగా తర్ఫీదు ఇచ్చే విధంగా చేసిన తర్వాత ఆ శిక్షకు తగినటువంటి కాలాన్ని ఏదైతే ఉన్నదో దానికి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు ఫోక్సో చట్టం చెప్తున్నది ఒకటి, కానీ ఫోక్సో చట్టంలో పూర్తిగా ఆధారాలను ఈరోజు పూర్తిగా రూపుమాపడానికి అటు పాలన వ్యవస్థ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా నీరుగార్చి మాట్లాడుతుంది. కానీ అందుకే చట్టాలను ఈరోజు కొంతమంది వ్యక్తులకే, అంటే ఉన్నటువంటి వర్గానికి మాత్రమే చుట్టాలుగా మార్చుకుంటున్నారు. ఈ విధానాన్ని మార్చాలని చెప్పి మేము ఏఐవైఫ్గా డిమాండ్ చేస్తున్నాము. ఇటీవల జరుగుతున్నటువంటి ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎక్స్ఎక్స్ఎక్స్ కొడుకు సంబంధించిన ఉదంతమే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఏదైతే అనగారినటువంటి చట్టాలకు ఒక కేంద్ర బిందువుగా తయారవుతుందో ఇంకా మరింత జటిలంగా ఉండాలనేది ప్రజలు కోరుతున్నారు. అట్లనే విద్యార్థులు, యువత అంతా కూడా కోరుతున్నారు. మేము ఈరోజు ఈ మీడియా పరంగా కూడా ఒకటి సూచన చేయాలనుకుంటున్నాం, డిమాండ్ చేయాలనుకుంటున్నాం.
ప్రభుత్వాలు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల విద్యాశాఖ నుంచే ప్రతి పాఠ్య పుస్తకంలో కూడా చట్టం సంబంధించి అంటే ఈ రకమైనటువంటి తప్పు చేస్తే ఈ చట్టం ప్రకారం నువ్వు ఖచ్చితంగా శిక్షార్హుడు అవుతావు అనే ఆ విధానాన్ని పాఠశాల నుంచే తీసుకొచ్చినట్లయితే సో ఇట్లాంటి అత్యాచార ఘటనలు జరగకుండా ఉండడానికి ఒక ప్రధాన కేంద్ర బిందువుగా మారుతుంది. తద్వారానే ఈ దేశంలో చట్టాలు ఎవరికి చుట్టాలు కావు, చట్టాలు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించబడనేటువంటి ఒక ప్రక్రియ చేయగలిగితే ఖచ్చితంగా విద్యార్థుల్లో యువతలో తప్పులు జరగకుండా ఉండడానికి సమాజ అభివృద్ధిలో పూర్తిగా మమేకం కావడానికి ఇట్లాంటి తప్పు పనులు చేయడానికి కూడా సంకోచిస్తారు, భయపడతారు. కాబట్టి పాఠశాల విద్యాశాఖ నుంచే ప్రతి పాఠ్య పుస్తకాలలో కూడా ఈ చట్టాలకు సంబంధించినటువంటి సెక్షన్లకు సంబంధించి అదేవిధంగా అనేక విద్యారంగం సంబంధించి మార్పులు తేవాలనేది కూడా మేము ఈ దేశ రాష్ట్ర పౌరులుగా కోరుతాము. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు క్యాండిల్ ర్యాలీలు, నిరసనలు చేస్తే సరిపోతుంది అంటారా? అప్పటికి న్యాయం జరిగినట్టేనా బాధితులకి? ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడైనా అత్యాచార ఘటనలు జరిగితే సామాజిక మాధ్యమాల్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇతర అనేక సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు ట్యాగులు చేస్తున్నారు. సో ఖచ్చితంగా వి స్టాండ్ విత్ అని సంవదర్ ఉంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి శిక్ష పడాలంటున్నారు. కానీ మనందరం కూడా సోషల్ మీడియాలో మనందరం కూడా హీరోలం కాదు. మనం ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి జరిగినటువంటి ఘటనను ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండనే కాదు, పాలకుల మెడలు వించే విధంగా ఎవరైతే వాటికి ప్రేరేపితం చేస్తారో లేకపోతే ఎవరైతే దానికి బాధ్యులుగా ఉంటారో వాళ్ళకి కఠిన శిక్షలు పడేంత వరకు కూడా మనం పోరాటం చేయాలి. కాబట్టి ఈరోజు మనము సోషల్ మీడియా పులులు కాదు, పూర్తిగా రోడ్ల మీదకు వచ్చి పాలకులను సంభించే విధంగా చేస్తేనే మాత్రము పాలకుల్లో కనీసం వాళ్ళకి ఒక ఆలోచన చేసే విధానాన్ని వస్తుందనేది ఒక అభిప్రాయం. సామాన్య పౌరులుగా ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష పడాలంటారు అసలు? ఈరోజు ఖచ్చితంగా చట్టాలకు అనుగుణంగానే చేసినటువంటి ఈ ఫోక్స్ ఆరోపణలు కావచ్చు, అత్యాచార ఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా కుల ఉన్మాదాల దుశ్చర్యలు కావచ్చు, లేకపోతే ఈ షాబాద్ ఘటన చూడండి, ఫోక్స్ ఆరోపణ ఎదుర్కొన్నాడు. సరే, నిరూపితం అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి. కానీ ఈరోజు 6 హత్యలకు ప్రధాన సూత్రధారుడుగా ముద్దాయిగా ఉన్నాడు. ఈరోజు అతను కూడా చనిపోయినటువంటి ఉదంతం ఉంది. కాబట్టి నిజంగా చట్టం పట్ల గౌరవం ఉంటే, చట్టం పట్ల బాధ్యత ఉంటే, చట్టం అనేది ఒక భయం కాంక్షి ఉంటే ఈరోజు అతను ఆ దుశ్చర్య చేసేవాడు కాదు కదా. కాబట్టి తక్షణమే ఫోక్స్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎవరైనా కానీ త్వరితగతిన చట్టానికి అనుగుణంగా, భారత రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా వెంటనే శిక్ష పడాలి. దానికి అనుగుణంగా మన చట్టాల్లో అనేక మార్పులు రావాలనేది మాత్రం మాలాంటి పౌరులుగా ఈ పాలక వ్యవస్థను మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. భారతదేశంని ఈరోజు మనం భారత మాత అని పిలుస్తుంటాం. మనం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్. మరి మాత అనే అమ్మ తల్లిలాగా చూస్తున్న ఈ దేశంలో స్త్రీలకి, తల్లులకి ఎటువంటి రక్షణ లేదు. ఇప్పుడు రాజస్థాన్లో 33 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు కదా మేడం. వాళ్ళకి ఎటువంటి శిక్షలు అయినా పడినాయా? పడలేదు. మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఉండి లాభం ఏంది? ఇప్పుడు అందరూ మళ్ళీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు, అంతా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు. అంటే రేపు చేసి తప్పించుకోవచ్చు అన్న ఆలోచన కలగడానికి కారణం ఏంది? ఈ బీజేపీ ప్రభుత్వం ఉండబట్టే కదా. బీజేపీలో ఉన్న వాళ్ళ ఒకసారి లిస్ట్ తీస్తే మేడం, మేము ఒక లిస్ట్ తీసినాం. ఆ లిస్టులో కనీసం పేపర్లో ప్రింట్ చేయడానికి కూడా సరిపోనంత మంది రేపులు చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ముఖ్యంగా ఈ రేపులన్నీ ఉన్మాదాన్ని బుర్రలో నింపుకుని ఆడవాళ్ళు కనిపిస్తే ఈ విచ్చలవిడితనం వచ్చిన తర్వాత, డ్రగ్స్ ఒకటి వచ్చిన తర్వాత, కరెంటు లేని ప్రాంతాలలో కరెంటు పోల్స్ పోతలేవు, డ్రగ్స్ మాత్రం పోతున్నాయి. అక్కడున్న ప్రజలకి సరైన చదువు లేదు. అంతే కదా. చదువు లేనప్పుడు ఏం చేస్తారు మేడం? అన్నిటికీ వ్యసనాలకి బానిసలు అవుతారు. వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నప్పుడు వీళ్ళు ఇటువంటి అఘాయితాలకు పాల్పడుతుంటారు. అయితే ఇప్పుడు కేవలం ఇది ఒక్కటే కాదు. మొన్న 11 సంవత్సరాల్లో ఒక ముస్లిం అమ్మాయిని 4 బీజేపీ లీడర్స్, కార్యకర్తలే రేప్ చేసి చంపారు. వారిపైన ఎటువంటి చర్యలు అనేది తీసుకున్నారా? అది లేదు. ఒక ముస్లిం అడ్వకేట్ ఆమె నడుస్తూ వెళ్తుంటే ఆమె పైన గుడ్లు, టమాటాలతోని కొడుతున్నారు. ఇదొక్కడి అంటే ఇదేనా సంస్కృతి వీళ్ళది? ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏమంటారు? భారతీయ సంస్కృతి అది ఇదని ముచ్చట చెప్తుంటారు. మరి ఈ సంస్కృతినా ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ? అంతే కదా. ఇప్పుడు స్త్రీలని గౌరవించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ సంస్కృతి నేర్పిస్తారండి? వాళ్ళు దేశభక్తి నేర్పిస్తారు ఇక్కడ. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నో రేపులు జరిగినాయి. అసలు ఈ బీజేపీ గవర్నమెంట్ గత 15 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఎన్నో రకాల రేపులు, ఎంతమంది పైన రేపు జరిగినాయో ఎవరికి తెలియదు కూడా. వాటిని ఏ ఒక్క దానిపైన కూడా సరైన చర్యలు. ఇప్పుడు బిఎన్ఎస్ పోక్సో చట్టంలో ఉన్న దాని కింద సెక్షన్స్ 63, 64 కింద రేప్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష కఠినంగా పడాలి. ఇప్పుడు గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళకి సెక్షన్ 70 ప్రకారం కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క పని ఏందండి? ఈ ఒక చట్టాలు అమలు చేసినప్పుడు వాటిని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అమలు పరచాలి అనేది ఒక డిస్క్లోజ్ చేయాలి.
పిల్లలకి వాళ్ళు తెలిసో తెలియక, లేదంటే ఇప్పుడు ఈ చట్టాలు, పోక్సో చట్టాలు వచ్చిందే ఒక మానసికంగా వాళ్ళు ఎదగరు కాబట్టి వాళ్ళ పైన రేపులు జరిగితే వారికి మనం support గా ఉండడానికి ఇటువంటి సెక్షన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ దేశంలో ఎన్నో రేపులు జరిగినాయి. నిర్భయ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అవన్నీ జరుగుతున్నా కానీ వీళ్ళకి భయం లేదు. ఎంతో మంది ఈ పోక్సో గురించి అవగాహన లేకుండా, ఇది కనీసం ఈ చట్టం ఉందని కూడా పిల్లలకు తెలియకుండా వాళ్ళు వ్యసనాలకు బానిసైన తర్వాత అఘాయితాలకు పాల్పడుతున్నారు. అది తప్పే. కానీ వీళ్ళకి స్కూల్ లెవెల్లోనే అరే పోక్సో చట్టం అంటే ఇది ఈ విధంగా ఉంటది, ఇందులో ఈ చట్టాలు ఉంటాయి, ఒకవేళ మనకు పోక్సో కేసు పడిందంటో మనం బయటకు రాలేము అన్న అవగాహన కల్పించవలసిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. మరి గవర్నమెంట్ ఈ పని చేయకుండా, ఒకవేళ ఈ తప్పులు చేసినప్పుడు శిక్ష పడాలి, కానీ వీళ్ళకి అవగాహన కల్పించకుండా మేము శిక్షలు వేస్తామంటే అసలు వాడు ఏం చేస్తున్నాడో తెలియని వాడికి, పోక్సో కేసు అంటేనే తెలియని వాడు ఆ కేసు కింద కన్విక్ట్ అయినప్పుడు జీవితం మొత్తం నాశనమే కదా. 20 ఏళ్లకు వాడు జైల్లోకి పోతే వాడి పైన ఏముంటుంది మేడం? వాడి జీవితం నాశనం అయినట్టే కదా. ఇప్పుడు గవర్నమెంట్లు వీటిపైన చేయాలి. ఇక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ దేశం మొత్తంలో బీజేపీ ప్రభుత్వం చేసిన రేపులు వాళ్ళు బహిరంగంగా హెచ్చరిస్తారు మహిళలని. మేము మిమ్మల్ని రేపులు చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మహిళల్ని బహిరంగంగా కెమెరా ముందలా హెచ్చరిస్తున్నారు మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ మీడియా లేకపోతే, మీడియాను కూడా బెదిరిస్తున్నారు వాళ్ళు, మేము ఏమైనా చేసుకుంటే మీరు ఏమైనా చేసుకోండి అని. మీడియా లేకపోతే ఇటువంటి విషయాలు బయటకే రావు. అటువంటి మీడియాను కూడా బెదిరిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మన బండి భగీరథ్ ఉన్నాడు, బండి సంజయ్ కొడుకు, నేను భయపడట్లేదు, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్. ఆయన చేసిన కనీసం ఒక 60 రోజులు పోక్సో కేసు పడ్డ వాళ్ళు లోపల ఉండాలి. మరి ఈయన ఎట్లా వచ్చింది మేడం? ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమున్నాయని తీసుకొని లోపలే మరి ఎందుకు వదిలేసారు? ఇప్పుడు ఇక్కడ షాబాద్కి సంబంధించింది, అతనికి తప్పు చేసిండు, శిక్ష పడింది, మళ్ళీ బయటకు వచ్చి చంపిండు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, ఒక్క తప్పు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఒకటే శిక్ష. అలాంటప్పుడు వాళ్ళని బయటకు వదిలితే ఇటువంటి ఉన్మాదాలకు పాల్పడుతున్నప్పుడు వదలమని ఎవరు చెప్తుందండి? కఠినమైన శిక్షలు అంటేనే వారిని బయటకు రాకుండా ఉంచడం, మళ్ళీ బెయిలేంది వీలేంది మధ్యలో, అంతే కదా మేడం. ఇప్పుడు అతను అంతమంది చంపిండు, బండి భగీరథ్ కూడా బయటకు వచ్చిండు, మరి చంపడానికి గ్యారంటీ ఇస్తారా ఎవరైనా? ఈ బండి సంజయ్ ఇస్తాడా? ఇవ్వలేరు కదా మేడం. ఇప్పుడు స్త్రీల పైన సరైన అవగాహన లేకున్నా వీళ్ళు స్త్రీల గురించి మాట్లాడతారు. పార్లమెంట్లో మేము స్త్రీలకు బిల్లు పెడతామంటారు. ఏమి స్త్రీల పైన రేపులు చేయడానికి బిల్లు పెట్టేది వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు? అసలు వాళ్ళకి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉండాలి కదా మేడం. ఇటువంటి సమయంలో మేము విద్యార్థి విభాగంగా, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఖచ్చితంగా ఏం కోరుతున్నామంటే, డిమాండ్ చేస్తుంది, మీరు ఖచ్చితంగా పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేసి దోషులకు శిక్ష పడేలాగా చేయాలి. ఇప్పుడున్న చట్టాలు కానివ్వండి, ఈ పోక్సో చట్టం గురించి కానివ్వండి, ప్రజలకు తెలియట్లేదు అన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు? అంటే నిందితులకు ఎలాంటి శిక్ష వేస్తే అప్పుడు ప్రజలకు ఈ చట్టాల గురించి తెలుస్తుంది అంటారు? మేడం, ఇప్పుడు ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం. విద్యార్థులకైతే స్కూల్ లెవెల్ నుంచే పోక్సో అనేది ఇప్పుడు ఒక చట్టాన్ని, రాజ్యాంగంతో పాటుగా చట్టాన్ని కూడా ఎట్లా అమలు చేస్తారు అనేది, ముఖ్యంగా పోక్సో అంటే ఏంది అనేది వాళ్ళకి పాఠ్యపుస్తకాలలో అమర్చి వాళ్ళకి ఈ లెవెల్ నుంచే చెప్పడం స్టార్ట్ చేస్తే, వాళ్ళు అసలు ఈ పని చేస్తే పోక్సో చట్టంలో ఇన్ని కేసులు ఉన్నాయా, ఇన్ని సెక్షన్లు ఉన్నాయా, ఒకవేళ జైలుకి వెళ్తే బయటికి రామన్న ఆలోచన దృక్పథం వచ్చినప్పుడు వాళ్ళు ఇటువంటి పనులు చేయడానికి సిద్ధపడతారా? వాళ్ళు ధైర్యం ఉండదు ఇటువంటి చేయడానికి. వాళ్ళు కనీసం ఇప్పుడున్న పరిస్థితులలో స్కూళ్ళల్లో కనీసం వాళ్ళతో చదివే విద్యార్థిని పట్ల కూడా వాళ్ళు ఏ విధంగా మెసలుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. ఈ పోక్సో చట్టం అనేది ఖచ్చితంగా సిలబస్ పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టాలి. వారికి ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్పాలి. ఇప్పుడు సమాజంలో చూసినట్లయితే ఖచ్చితంగా పోక్సో అంటే అన్ని టొబాకోకి యాడ్ చేస్తారు, ఈ హీరోలు వస్తే యాడ్ చేస్తారు. అటువంటి ఇవి వేస్తున్నప్పుడు రాజ్యాంగం గురించి, ఇట్లాంటి చట్టాలు, పోక్సో చట్టాల లాంటి గురించి, వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి కదండి. ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇండివిజువల్గా మనుషులకు ఏం తెలుసు? చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువుకున్న వాళ్ళు ఎంతమంది అనేది తెలుసు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళ కోసం కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి కదా. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి, బహిరంగంగా వాళ్ళకి విషయాలు చెప్పాలి. పోక్సో కేసు అంటే ఇట్లుంటుందని చెప్పాలి. ఇదంతా గవర్నమెంట్ చేయాలి. ఇవన్నీ చేయకుండా పోక్సో అని ఒక చట్టం తీసుకొచ్చినాం, అది ఏముంటుందో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే ఇది అమలు చేస్తారు. ఒకవేళ ఏదో మిడిల్ క్లాస్ లేదా లో క్లాస్ వాళ్ళు ఈ పని చేసి ఉంటే, రిచ్ వాళ్ళు కాకుండా పూర్ పీపుల్ ఈ పని చేసి ఉంటే కనీసం బతికే వాళ్ళ ఈరోజు? లేదు కదా. బండి భగీరథ్ కోట్లు ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఏంది సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఆయన 3 నెలలకే బయటకు వస్తాడు. 3 నెలలు కూడా కాదు, 10 రోజులకు బయటకు వస్తాడు. ఎగ్జామ్లు అన్న పేరుతో బయటకు వస్తాడు. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోగానే ఈ కేసు గురించి అందరు మర్చిపోతారన్న ఆలోచనతోటి మొత్తానికే బయటపడతాడు. ఇప్పుడు పోక్సో కేసు అయిపోతుంది. ఇప్పుడు ఈయన పోయి వాళ్ళని చంపడన్న గ్యారెంటీ ఏంది? అంటే ఒకవేళ మాలాంటి ప్రజలు, అంటే మన ప్రజలు ఈ పని చేస్తుంటే, ఈయన లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. వాళ్ళు వచ్చేదాకా దొరికేదాకా వీళ్ళని లోపల పెడతారు. ఇదొక న్యాయం అండి? వాళ్ళకు ఒక న్యాయం, మనకు న్యాయం ఉంటుందా? చట్టం అన్నప్పుడు అందరికీ ఒకేలాగా ఉండాలి కదా. మరి
ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ చుట్టాలు అనుకుంటున్నారా చట్టాలను వాళ్ళకి కావాల్సిన విధంగా అమెండ్ చేసుకోవడానికి? రాజ్యాంగానికి లోబడే కదా అన్ని చేయాల్సింది. ఈ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తామంటే వీరిపైన సరైన అంటే చట్టాలు వీళ్ళకు అనుకూలంగా మలుచుకుంటామంటే కుదరదు కదా. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కదా. ఒకవేళ వీళ్ళు ఇదే విధంగా ఆ, చేస్తాము, మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాము, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తాము, మేము స్త్రీలకు సరైన అసలు స్త్రీల గురించి వాళ్ళకు ఆలోచన లేదండి. ఒక స్త్రీని హత్య చేస్తే పట్టించుకొని ఆవు గురించి మాట్లాడతారు. ఆవు గురించి ఎందుకండి? స్త్రీలను రోజు రేప్ చేసి చంపుతారు, దాని గురించి మాట్లాడమండి అవుతుందా? చేతనవుతుంది కాదు. ఆవు గురించి మాట్లాడతారు. వాళ్ళు ఆవును చంపారు, ఇది చంపారు. ఆవులను తీసి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఆపుతారు. మరి చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది, విమెన్ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళకి కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు. ఇవన్నీ చేసేటోళ్ళు బీజేపీలే, ఆర్ఎస్ఎస్ దీనికి సపోర్ట్, వీళ్ళంతా కలిసి చేస్తున్నారు. మరి దీనిపైన ఎవరు మాట్లాడాలి? స్త్రీలకు ఉన్న అంటే ఆవుకున్న వాల్యూ కూడా స్త్రీలకు ఇవ్వట్లేరు వీళ్ళంతా. మరి అలాంటప్పుడు ఎవరు మాట్లాడాలి? మాలాంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, ఈ దేశం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. మీలాంటి మీడియా వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీ పైన మా పైన కేసులు పెట్టడమా? వీళ్ళకు చేసే పని ఏమనంటే అర్బన్ నక్సలైట్లు అంటారు. ఈ తెలిసి ఇదే అని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అంటే మరి ఈ దేశం ఏడు ఉంటుందండి? అందరూ కేవలం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని ఆలోచిస్తున్నారు కదా. మరి ఈ హిందువులకు ఏం చేస్తున్నారు అలా చెప్పగలుగుతారా? అదర్ క్యాస్ట్ పక్కన పెడితే అగ్రవర్ణాలు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ దేశంలోని ప్రజలే కదా, వాళ్ళు హిందువులే కదా, పుట్టున్నాడు ఇక్కడ పుట్టారు కదా. మరి అగ్రవర్ణాలకు ఒకలాగా వీళ్ళకి ఒకలాగా ఎందుకుంటున్నారు? అందరూ హిందువులే అన్నప్పుడు అందరూ ఒకేలాగా ఉండాలి కదా. వీళ్ళకి ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం ఎట్లుంటుంది? అంతే కదా మేడం. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఇటువంటి చట్టాలపైన అవగాహన కల్పించాలి. ముందు విద్యార్థులకి వారి యొక్క స్కూల్ లెవెల్ నుంచే ఇటువంటి విషయాలను పాఠ్యాంశాలలో పెడితే అసలు చట్టాలంటే ఏంది, చట్టాల రూపకల్పన ఎట్లుంటుంది, అందులో సెక్షన్స్ ఎటువంటి ఉంటాయి, తీవ్రత ఏమి ఉంటుంది అనే విషయాలు వాళ్ళకి తెలిస్తే ఇటువంటి పనుల జోలికి వాళ్ళు పోరు. గంజాయి డ్రగ్స్ అయితే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంతకుముందు లేనంతగా ఈ దేశంలో కనీసం మనుషులకు తాగడానికి నీళ్ళు దొరుకుతలేవు కానీ మందు దొరుకుతుంది, తినడానికి తిండి దొరకదు కానీ డ్రగ్స్ దొరుకుతాయి, గంజాలు దొరుకుతాయి. ఎవరి వల్ల ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కదా. వీళ్ళు వీటిపైన చర్యలు తీసుకోరు, ఎందుకంటే బిజినెస్ మొత్తం వాళ్ళవే. మనలాంటి సాధారణ ప్రజలపైన ముక్కుపిండి వసూలు చేస్తారు అన్ని విషయాలు. అలాంటప్పుడు మేము అన్ని సంఘాలుగా లేదంటే ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళగా మేము చెప్పేది ఒకటే, మీరు అందరికీ సమానంగా చూడండి. అందరూ ఓట్లు వేస్తేనే ఈ దేశంలో మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అలాంటప్పుడు మీరు అందరి కోసం పనిచేయాలి. సెక్యులరిజాన్ని మీరు ఫాలో అవుతూ, సెక్యులరిజం అంటే ఏంటండి? అన్ని మతాలను సమానంగా చూడడం కాదు, మత ప్రమేయం లేకుండా రాజకీయాలు చేయడమే సెక్యులరిజం, రైట్? దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ దీన్ని చేయకపోతే ఈ దేశం మొత్తంగా, దేశవ్యాప్తంగా కూడా మేము తీవ్రమైన ఉద్యమాలు చేస్తాం, ఉధృతమైన పోరాటాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అట్లాగే రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణం ప్రభుత్వం ఎలాంటి శిక్ష పడేలా చేయాలంటారు? మేడం, ఖచ్చితంగా రాజస్థాన్ అనే కాదు, ఈ దేశంలో చాలా చోట్ల ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ క్షణం కూడా ఒక స్త్రీ పైన, ఒక అమ్మాయిల పైన అఘాయితాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపైన ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ ఉండాలి. ఇట్లా హత్యలు చేసినప్పుడు, మానభంగాలు చేసినప్పుడు, వారిని అత్యాచారాలకు గురైన స్త్రీలకి వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాయి. ఇట్లా హత్యలు చేసిన నిందితులకు కఠినమైన శిక్షలు ఏ విధంగా అంటే పోక్సోలో వీళ్ళు డిస్క్లోజ్ చేయకుండా ఉన్నాయి కదా, దానికి మించిన కఠినమైన శిక్షలు మేడం. బిఎన్ఎస్ సెక్షన్ 70 ప్రకారం గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళకి కనీసం వాళ్ళు జీవిత ఖైదు పడినా తక్కువ. నా ఆలోచన ఏంటంటే వాళ్ళకి జీవిత ఖైదు పడినా తక్కువ కాబట్టి వారిని బహిరంగంగా ఈ ప్రజలతోటే న్యాయం జరిగేలాగా చూడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ అమ్మాయిల మీద, మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే ఒక నినాదం ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ నినాదం అనేది కేవలం స్లోగన్స్ మాత్రమే పరిమితం అయిపోయింది తప్ప ఆచరణలో లేదు. ఈరోజు గవర్నమెంట్ కళ్ళుండి చూడలేని గుడ్డివాన్లాగా ప్రవర్తిస్తూ ఉంది. దానివల్లనే ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్లనే ఈరోజు ప్రేమోన్మాదులు లేకపోతే రేపిస్టులు ఈ విధంగా రెచ్చిపోయి చేయడం చాలా దుర్మార్గం. ఒక అమ్మాయి మీద, 8th క్లాస్ చదివే అమ్మాయి మీద దాదాపు 30 మంది పైన ఈ విధంగా దుర్మార్గానికి ఒడిగొట్టడం చాలా విచారకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా. అట్లా కాకుండా ఈరోజు దేశంలో ఉన్నటువంటి చట్టాలను కఠినంగా చేయాలి, లేకపోతే భారతదేశంలో మరిన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొన్న పోయిన సంవత్సరం కలకత్తాలో జరిగినటువంటి ఒక సంఘటన, మెడిసిన్ అమ్మాయిపై జరిగినటువంటి అత్యాచారం చాలా ఈ యొక్క దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఈ సంఘటన జరగక ముందుకే ఇంకోటి ఇట్లా జరుగుతూ ఉంది.
అంటే ఈ సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఇట్లాంటి ఇంకా తగ్గడం లేదు. దానికి కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సామాన్యుల మీద ఈ విధంగా జరిగితే పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. కానీ వాస్తవంగా ఈరోజు ఒక పొలిటికల్ లీడర్ ఒక ఆడు మంత్రి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళ కూతుర్ల మీద ఇట్లాంటివి జరిగితే ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? జరగదు కదా. అందుకనే ఈరోజు సామాన్యులు ఏం చేస్తారులే అనే కారణం చేత ఈరోజు ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలి. ఈరోజు ఏదో గతంలో మన మహాత్మా గాంధీ గారు చెప్పారా, అర్ధరాత్రి ఆడపిల్ల అడ్డరోడ్డుపై నడిచినప్పుడే ఈ స్వాతంత్రం వచ్చినట్టు అని మనం అనుకుంటా ఉన్నాం. ఈరోజు అంతరిక్షానికే ఆడవాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. కానీ భూమి మీద నడవాలంటే భయపడతా ఉన్నారు. అందుకనే మనం ఇట్లాంటివి అసలు డెవలప్ అవుతుందని సంతోషపడాలా, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని విచార వ్యక్తం చేయాలన్నా, బాధపడాలన్నా అనేది తెలియని పరిస్థితిలో ఉన్నాం. అందుకనే నేడు అమ్మాయిల మీద, మహిళల మీద ముఖ్యంగా ఇలాంటి హత్యలు, అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ప్రత్యేకంగా ఈ చట్టాలు, అనేక చట్టాలు ఉన్నాయి. నిర్భయ చట్టం ఉంది, తర్వాత మహిళలకు సంబంధించినటువంటి అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు ఉన్నప్పటికీ ఈ యొక్క రేపిస్టులను, ప్రేమోన్మాదులను ఎక్కడ కూడా ఆపలేకపోతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, చట్టాలను కూడా కఠినంగా అమలు చేయాలని చెప్పి, దీన్ని నిరోధించాలని చెప్పి, అరికట్టాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే రంగారెడ్డి, షాబాద్లో కూడా పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యి బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ 6గురిని చంపిన నిందితుడు ఇంత కూడా పోక్సో గురించి భయం లేకుండా ఇంత ఉదంతం చేశాడు అని అంటే అసలు ఈ చట్టంలో ఏమైనా మార్పులు తీసుకురావాలంటారా పోక్సో చట్టంలో? ఈరోజు పోక్సో చట్టం అనేది మన దేశంలో ఉన్నది. అయితే అది సక్రమంగా అమలు చేయకపోవడం, దాంట్లో కొన్ని లోపాలు, లొసుగులను ఈ నిందితులు అనేవాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఒడిగడతా ఉన్నారు, దుర్మార్గాలకు ఒడిగడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఆ నిందితులు అనేవాళ్ళు ఆ లోపాలను తీసుకొని ఇలాంటి విధానాలకు పాల్పడుతారో అవి సవరించాలని చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరింత కఠినంగా పోక్సో చట్టాన్ని అవసరమైతే ఇంకా కఠినంగా తయారు చేయాలి తప్ప, ఈ పోక్సో చట్టం వచ్చినప్పటికీ మరి ఎందుకు మైనర్ల మీద ఈ విధంగా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే పోక్సో చట్టంలో లోపాలు ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. పోక్సో చట్టం వస్తే అసలు నేరస్తులకు ఎవరికైనా భయం వెన్నులో వణుకు పుట్టాలి. కానీ పోక్సో చట్టాన్ని చూస్తే వానికి భయం అయితే లేదు. అంటే నేను జైలుకి పోయేస్తా, మళ్ళీ బయటకు పోయి నా పని నేను చేసుకుంటా, మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వం చట్టం ఏం చేయలేదనే ఒక వాళ్ళు భయం లేకుండా చాలా డేర్గా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి పోక్సో చట్టంలో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు పట్టుకొని ఇట్లాంటి నేరస్తులు ఇంకా రెచ్చిపోతున్నారు. కాబట్టి పోక్సో చట్టాన్ని దాన్ని ఇంకా కూడా మార్చాలి, కఠినంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో మహిళల భద్రత కరువైనది. ఈరోజు చూస్తున్నట్టయితే అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మహిళలకు రక్షణ కలిగించే అనేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా మహిళలపైన, చిన్నారులపైన, ముసలి వాళ్ళపైన లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఈరోజు చూస్తున్నట్టయితే రాజస్థాన్లో జరుగుతున్న సంఘటన, మైనర్ బాలిక పైన 30 మంది అత్యాచారం చేయడం, దానికి సరైన చట్టం లేకపోవడం వల్ల పోలీసులు కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడంలో జాప్యం, పోలీసులకు సంబంధించిన వాళ్ళ యాక్షన్ కూడా కరువైంది. అక్కడ ఉండే ప్రభుత్వం కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు చూసినట్టయితే ఈరోజు మహిళలకు రక్షణ కలిగించడంలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయకపోవడమే ప్రధాన కారణంగా కనబడతా ఉంది. మహిళలు స్వతంత్రంగా వాళ్ళు సంబంధించిన ఏ ఒక్క పనిని కూడా ఈరోజు పోలీసుల చేత కానీ ఇంకోటి చేత కానీ వాళ్ళ హక్కుల కోసం పోరాడితే అక్కడ న్యాయం జరగని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం. మహిళలపైన అనేక లైంగిక దాడులు జరుగుతున్నప్పటికీ కూడా
ఈరోజు ప్రభుత్వాలు సరైన చట్టాలు అమలు చేయకపోవడం వల్ల అలాంటి ఘటనలు కనబడతా ఉన్నాయి. కాబట్టి కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి. బహిరంగంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా చట్టాలు వస్తే తప్పితే మహిళల పైన రక్షణ కలిగించే ఏ చట్టాలు కూడా అమలు కాని పరిస్థితి మనకు కనబడుతుంది. అలాంటి చట్టాలు తీసుకురావాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మహిళల రక్షణ కలిగించకపోతే దేశానికి రక్షణ కలిగించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు రాజ్యాంగంలో స్వేచ్ఛ కోసం పోరాడిన అనేక మందిని మనం చూస్తున్నాం. సావిత్రిబాయి పూలే మనకి విద్యా హక్కు కోసం పోరాడి ఆమె తెచ్చుకున్న సంస్కరణలు కూడా ఈరోజు చదువు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బాలికలు దూరం అయ్యే పరిస్థితి చూస్తున్నాం. అలాంటి చట్టాలు సరైన రూపంలో అమలు కాకపోవడం వల్లే అక్కడ ఉండే రాజకీయ నాయకులు దాన్ని పట్టించుకోకుండా అధిగమించి వాళ్ళ చట్టాలను అధిగమించి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ వాడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మేము భావిస్తాం. ఓకే, పోక్సో చట్టం పైన ఎందుకు వీళ్ళెవరు కూడా నిందితులు భయపడలేదండి అంటారు? అంటే పోక్సో చట్టం అంత సీరియస్నెస్ వీళ్ళకి తెలియక చేస్తున్నారంటారా, లేదంటే చట్టం మమ్మల్ని ఏం చేస్తున్నారు అన్న ధీమాతో చేస్తున్నారంటారా? ఒకవైపు మీరు అడుగుతున్న విషయంలో అయితే సామాన్యునికి ఒక చట్టం, డబ్బుండేవానికి పలుకుబడి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉండేవానికి ఒక చట్టంగా కనబడతా ఉంది. ఈరోజు సామాన్యుల పైన ఎలాంటి లైంగిక దాడులు పోక్సోకి సంబంధించి అనేక విషయాలు ఏమైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఉన్నోడు రాజకీయ పలుకుబడి ఉండేవాడు వాడు వెంటనే బెయిల్ తెచ్చుకొని స్వతంత్రంగా తిరిగే పరిస్థితి చూస్తున్నాం. చట్టం సరైన పద్ధతిలో అమలు కావడం, అందరికీ కూడా సమానంగా న్యాయం కలగకపోవడం వల్ల ఇలాంటి పోక్సో లాంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పోక్సో ఏదైతే పెడతారో దానికి మూలాల వరకు పోయి కఠినమైన చర్యలకు ఉన్నవాడికి లేనివాడికి ఒకే న్యాయంగా పరిగణించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే తప్పితే ఇలాంటి చట్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, ఇలాంటి సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మహిళలకు న్యాయం జరగదని నేను భావిస్తాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక స్టేటస్ పెట్టుకొని లేదంటే క్యాండిల్ ర్యాలీ చేస్తూ లేదంటే నిరసనలు చేస్తే సరిపోతుందా, లేదంటే నిందితులకు కఠిన శిక్ష పడితే న్యాయం జరుగుతుందంటారా? చూడండి, ఇది ఒక సామాన్యుడిగా నేను భావిస్తాను. ఏమంటే ఇంటి దగ్గర నుంచే మహిళలకు రిస్ట్రిక్షన్స్ మొదలవుతా ఉంటాయి. మీరు పలానా టైంకి పోవాలి, పలానా టైంకి రావాలి అని చెప్తుంటారు. కానీ ఇంట్లో ఉండే అబ్బాయిలకు మాత్రం మహిళల పట్ల గౌరవం, వాళ్ళకి సంరక్షణకు సంబంధించిన అనేక అంశాలు కూడా నేర్పించడంలో తల్లిదండ్రులు కూడా వైఫల్యం చెందుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ పోయి తన పైన అఘాత్యం జరిగింది, దానిపైన కొంతమంది దాడి చేశారంటే సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోవడం వల్ల కూడా ఎవరైతే సామాన్యులు కూడా పోలీస్ స్టేషన్కి పోవడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో కనబడుతుంది. కాబట్టి ఏదైతే పోక్సో చట్టం లాంటి ఇప్పుడు మహిళలకు రక్షణ కలిగిన ఈ చట్టాలు మరింత ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతుంది, మరింత సంస్కరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా భద్రతకు ప్రాధాన్యంగా ఈరోజు రాజకీయ నాయకులు ప్రధాన ఎజెండాలో తీసుకొని ఈరోజు ప్రచారం చేస్తూ మహిళలకు రక్షణ కలిగిస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వంలో వచ్చిన ఆ పెద్దలే వాళ్ళు ప్రతిపక్షం ఉన్నా ప్రధాన పక్షంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరైనా తప్పు చేస్తే ఒక రకంగాను, సామాన్యులు చేస్తే మరొక రకంగాను ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసే పద్ధతులు కనబడుతున్నాయి. కాబట్టి సామాన్యుడికి మహిళలకి సంబంధించిన అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ కఠినమైన చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తే తప్పితే దేశంలోనూ రాష్ట్రంలో ఉండే మహిళలకు భద్రత కరువు అవుతుందనేసి నేను సామాన్యుడిగా భావిస్తా ఉన్నా. రాజస్థాన్ లో జరిగిన మైనర్ బాలిక రేప్ కేసు పైన మొత్తం 32 మంది ఉన్నారు నిందితులు. సో దాంట్లో వచ్చేసి 18 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు, ఇంకా 12 మంది పరారీలో ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోతుంది ఈ విషయం పైన? ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళకు ఒక చట్టం ఉంటుంది, పేదవాళ్ళకైతేనేమో ఎమ్మటే అరెస్ట్ చేస్తారు. అదే ఇప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు, మినిస్టర్ కొడుకులు అయితేనేమో వాళ్ళకి వేరే చట్టం ఉంటుంది. పేదవాళ్ళకు ఒక చట్టం, దళితులకు ఒక చట్టం, మళ్ళీ దాంట్లో దూరాలకు ఒక చట్టం లేక మళ్ళీ ఇప్పుడు మన 80s ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. బీజేపీ పాలన వచ్చినాక దాదాపు ఎమ్మెల్యేలు అలా ఎంపీ కుల్దీప్ సింగ్ కూడా రేప్ చేశాడు. ఆ రేప్ చేసిన ఆయనకి కూడా ఎమ్మటే బెయిల్ వచ్చింది. ఇప్పుడు నిన్న మనం చూసుకున్నట్టే తెలంగాణలో బండి సంజయ్ కొడుకు వేసుకున్నాడు, ఆయనకు 2 సార్లు ఎగ్జామ్స్ ఉన్నాయని ఒకసారి ఇచ్చారు బెయిల్, మళ్ళీ బెయిల్ ఇచ్చినారు ఆయనకు. ఇప్పుడు ఎంపీస్ కొడుకు అయితే ఒకరు, మన పేదవాళ్ళు అయితే ఒకలాగా చూస్తారు చట్టం కూడా. అది యాక్చువల్గా పోక్సో చట్టం అనేది 18 ఏళ్ల కింద మైనర్కి ఎవరైనా రేప్ చేస్తే దానికోసం 2012లో ఇంప్లిమెంట్ చేసినారు. ఇంతవరకు ఆ చట్టం ఇంప్లిమెంట్ చేసినారు కానీ పేదవాళ్ళకైతేనే వర్క్ ఇస్తుంది ఆ చట్టం. అదే మన ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులకు అయితేనేమో వర్క్ ఇస్తుంది. అంటే ఇది చట్టాల లోపమంటారా, లేదంటే ప్రభుత్వాల లోపమంటారా? ఏది మారాలంట? చట్టం మారాలా, ప్రభుత్వాలు మారాలా? ప్రభుత్వాలు మారాలి, చట్టాల లోపం కాదు. ప్రభుత్వాలకు ఒకలాగా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఒకలాగా ఉంటుంది చట్టం, మనలాంటి పేదవాళ్ళకు ఒకలాగా ఉంటుంది.
ఈ రోజు కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో షాబాద్ లో ఒకటి ఘటన జరిగింది. అతను పోక్సో చట్టం కింద జైలుకు పోయొచ్చి మళ్ళీ ఈ రోజు బాధిత కుటుంబాల్లో ముగ్గురిని, వాళ్ళ భార్య పిల్లలు ముగ్గురిని, మొత్తం 6 చంపేశారు. అంటే వీడికి చట్టం అంటే భయం లేదా? ఎవడు నన్నేం చేస్తాడన్న ధీమాన అధికారంలో ఉన్న అహంకారం. బీజేపీలో అధికారం ఉన్నది, ఎవడేం చేసుకున్నా మా బీజేపీ గవర్నమెంట్ చూసుకుంటది, ఎవరు నన్ను ఏం చేయాలని అధికారం కానీ ఉన్నది. ఇక్కడ బీజేపీ అధికారం లేదు కదా. ఇక్కడ ఉంది ఇక్కడ కాంగ్రెస్. బీజేపీ ఎక్కడున్నా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మన బండి సంజయ్ కొడుకుకి ఎలా సపోర్ట్ చేశాడో, ఇప్పుడు రేవంత్ రెడ్డి బండి సంజయ్ చీకటి ఒప్పందం. వేరు పార్టీలు అయినా కానీ వాళ్ళిద్దరు ఒకటే ఉంది. అలాగే ఇప్పుడు నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అనే ధైర్యంతోనే వచ్చి 6 మందిని మర్డర్ చేశారు. రాజస్థాన్ లో జరిగిన 13 ఏళ్ల బాలికపై ఏదైతే అత్యాచారం జరిగిందో దాంట్లో 18 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. 12 మంది ఇంకా పరారీలో ఉన్నారు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వందే లోపం ఉంది. చట్టం గురించి కూడా చాలా మంది ప్రజలకు అవగాహన లేదని వీళ్ళు చెప్తున్నారు. అలాగే చట్టాన్ని కూడా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దళితులకు ఒకలాగా, ఉన్నత వ్యక్తులకు ఒకలాగా, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒకలాగా, సామాన్య ప్రజలకు ఒకలాగా ఉన్న ఈ చట్టాలన్నీ కూడా, సో చట్టాల్లో కూడా మార్పులు తీసుకొస్తే గానీ ప్రజల్లో అవగాహన కలగదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో లక్ష్మి, ఆంధ్రప్రభ.